అవకాశం లేదండి, యావత్ విశ్వంలో ఉండే అవకాశం. తెలుగు వాళ్ళమై పుట్టినందుకు, సంస్కృతాన్ని మన తల్లిగా కలిగినందుకు మనం చాలా గర్వించాలి, చాలా గర్వించాలి. ఒక్కొక్క మాటకి చతుర్వేదాలు సరిపోవండి అర్థం చెప్పడానికి. సంస్కృతం అంత గొప్పది, కానీ అందుకోసం నేర్పించాలి పిల్లలు, 98 కోసం కాదు, ఆ ధర్మం కోసం నేర్పించాలి. అటువంటి దేవాలయంలో మనం లోపలికి వెళ్ళాం, గంట కొట్టాం, 3 ప్రదక్షిణలు చేసాం, 3 గుణాలు వదిలేయాలి. అంతేగాని ఊరికి నేను 100 మొక్కుకున్నా 200 మొక్కుకున్నా దేవుడికి కూడా విసుగొస్తుందమ్మా, మానేసే నీ మొహం చూడలేక. అస్తమానం తిరిగి అది ఇట్ విల్ బి ఎక్సర్సైజ్, అది వ్యాయామం అవుతుంది, ఏం ప్రయోజనం లేదు. 3 ప్రదక్షిణాలే చేయవలసింది, 3 చిత్తశుద్ధిగా చేయాలి. లోపలికి వెళ్ళాక పూజారి గారు ఏమంటారు, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటే దేవుడు ఏమంటాడు, ఎంతవరకు నా చుట్టూ తిరిగావు చాలే వెరీసన్నాసి, ఇక నుంచి నీ చుట్టూ తిరగమన్నాడు ఆయన. ఎప్పటికీ నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప దేవుడు అర్థం కాదు. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే గిరగిర ఇంట్లో తిరిగేవు, కళ్ళు తిరిగి పడతావు, అది కాదు లెక్క. నేనెవరు ఈ ఆలోచన చేయడమే నీ చుట్టూ నువ్వు తిరగడం, అదే ఆత్మ ప్రదక్షిణం. ప్రతి మాటలోనూ దివ్యమైన యోగార్థాన్ని అవలంబించిన దేవాలయ వ్యవస్థకి నమస్కారం, దేవాలయ వ్యవస్థకి నమస్కారం. ఇందులో నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం ఏంటేనండి, దేహమే దేవాలయం. జీవో దేవ సనాతనక. మరి జీవుడికి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు, తానే ఆయనని ఎందుకు తెలియట్లేదు అంటే అజ్ఞాన నిర్మాల్యం అడ్డుగా ఉందన్నాడు. శివాలయానికి వెళితే బాగా అర్థమవుతుంది, విష్ణు ఆలయానికంటే. శివలింగం మీద నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు, గమనించండి, దాన్నే నిర్మాల్యం అంటారు. ఇవాళ పూజ చేస్తే అంటారు నిర్మాల్యం ఇంకా తీయలేదండి అంటే. ఒక్కోసారి పూజారి గారికి ఏదైనా అశౌచం వచ్చిందనుకోండి ఇంట్లో, ఆ నిర్మాల్యం తీయరు, అలాగే ఉంటుంది. ఎవరో శౌచం అది లేని వాళ్ళు ఎవరో రావాలి, తీయాలి, మరి వారు తీయకూడదు కదా. అటువంటిప్పుడు మనం ఊళ్ళోకి మనం వెళ్ళొచ్చు. మనం వెళ్ళామనుకోండి, ఆ నిర్మాల్యం పైన ఆకులున్నా, పువ్వులున్నా, పళ్ళున్నా, ఏమున్నా శివలింగం పూర్తిగా కనపడదండి, అంతే కదా. ఆలోచించండి దయచేసి, శంకరాచార్య మాటల్లో ఎంత గూఢార్థాలు ఉంటాయో. చర్యేది అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానం అనే నిర్మాల్యం విడిచిపెట్టవయ్యా అన్నాడు. ముందు గుళ్ళో నిర్మాల్యం సంగతి చూద్దాం. గుడి శివలింగం మీద 4 ఆకులు, 4 పువ్వులు, ఇంకేదో నీళ్లు, చారికలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, శివలింగం స్పష్టంగా కనపడదు కదా. నిర్మాల్యం అంటే ఏమిటండి, నిన్నటి పూజా ద్రవ్యాలు. నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే గాని గుళ్ళో శివుడు కనపడినట్టే, నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే గాని గుండెల్లో శివుడు కనపడ్డమ్మా. నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకం, అది పుణ్యమైనా పాపమైనా మంచి అయినా చెడైనా ఏదైనా నిన్నటిదే అయిపోయింది. అది ఇక నువ్వు గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది తప్పితే దాని ప్రయోజనం ఏం లేదండి. ఒకప్పుడు ఆ అమలాపురంలో కోనసీమలో 4 ఎకరాలు ఉండేవి, ఎకరం ₹1 ఉంది, ఇప్పుడు అనవసరంగా అమ్మేశా. నువ్వు ఇప్పుడు అనవసరంగా అమ్మాననే విషయం గుర్తు చేసుకుంటే 4 కోట్లకి సరిపడ జబ్బు వస్తుంది, ఆసుపత్రిలో పడతావు, ఎకరాలు రావు. అమ్మేసి ఊరుకోమని చెప్తే పెట్టి ఇక్కడ సిగ్గు లేకుండాను. పైగా ఈయన అమ్మాడు, వాడు ఆళ్ళని అసలు అమాయకుడు, ఆయన అమ్మేశాడు. తండ్రిని గౌరవించడం మానేసి ఇది లెక్క ఇక్కడ. ఆయన అమ్మేశాట, ఈయనకి ఇస్తే వీడు అమ్మేసేవాడు. వీడు తెలుసు కాబట్టి ఆయన ముందే అమ్మేశాడు, గొడవ లేకుండా. వీడికి ఇస్తే వీడు అనవసరంగా సినిమాలు తీస్తాడు, ఎందుకు వచ్చింది, నేనే అనుభవించడం మంచిది, ఆయనే అనుభవించాడు. మన ఆన్న అమ్మేశాడు. ఇవాళ ఉంటేనా కోనసీమలో ₹1 నువ్వు సంపాదించుకోరదా, నేను ఎవడొద్దన్నాడు. అమ్మేసిన దాని గురించి ఎందుకండి, దీనివల్ల ఏమవుతుంది, జబ్బు వస్తుంది. 4 కోట్లకి సరిపడ జబ్బు వచ్చేస్తుంది తప్ప కోనసీమ రాదు, ₹1 రాదు, ఎకరం రాదు. ఇదే గతం. మనం ఈ గతాన్ని వదలం, ఎంతసేపు అదే చర్చించుకుంటూ కూర్చుంటాం. లేదు భవిష్యత్తు, ముందు ఏదో జరుగుతుంది, దానికోసం ఎప్పటి నుంచి ప్రణాళిక. ఆ ముందు ఏదో జరిగే వరకు మనం ఉంటామా ఇక్కడ, ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు పొద్దున ఊపిరి ఆగదని ఎవరికైనా తెలుసా? నిన్న ఉన్నవాడు ఇవాళ ఉన్నాడా, ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడా? ఈ ఆలోచన ఇదే నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం. మనసులో ఉండే ఈ జ్ఞాపకాలను తొలగించుకో. గుళ్ళో నిర్మాల్యాన్ని తొలగించగానే శివలింగం కనపడినట్టే మనస్సులో ఉండే జ్ఞాపకాలను తొలగించుకుంటే గుండెల్లో శివుడు కూడా కనపడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది, దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనం? కర్మకాండనే మడ్డిలో పడిపోతే ఎలాగండి, ఎక్కడికక్కడ. దీని ద్వారా ఏమిటని ఆలోచన చేద్దాం. అందుకే ఇక్కడ సరిగ్గా ధ్యానం చేయవలసి వచ్చిన చోట కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, శరీరాన్ని ఎలా నిటారుగా నిలబెట్టు, సమంకాయ శిరోగ్రీవం దారయన్నచలం స్థిర, అలా ఉండి సరిగ్గా వెన్నుపోస సరిగ్గా నిటారుగా ఉండాలి. ధ్యానం అంటే అలాగే ఖచ్చితంగా. మీ ఇంట్లో కూర్చున్నా అంతే, పడుకుని ధ్యానం, వంగుని ధ్యానాలు కుదరదండి. అవన్నీ ఇంకో మాట చెబుతున్నా, సందర్భం వచ్చి 100 మందితో ధ్యానం, 1000 మందితో ధ్యానం ఉండదమ్మా. పక్కవాడు ఉన్నాడంటే పరధ్యానం అంటారు, దాన్ని ధ్యానం అన్నారు. ఈ స్కీములు కూడా పెట్టి కొంతమంది కోట్లు సంపాదించుకోవడం, ఇది అజ్ఞానం. कभी कभी टेक ऑफ होने से पहले क्रैश होने का खतरा होता है।